ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవ నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగుచేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెర్చును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉండువు గాని క్రిందవాడవుగా ఉండవు. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపింపబడుదువు, పొలంలో నీవు శపింపబడుదువు. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయపూనుకొను కార్యములన్నింటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబో దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకికాటు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశం నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారిని ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నింటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదు. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించు వాడెవడునూ ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. వెరితనము చేతను, గ్రుడ్డితనం చేతను, హృదయ విస్మయం చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకట్లో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడెదవు. నిన్ను తప్పించు వాడెవడునో లేకపోవును. స్త్రీని ప్రదానం చేసుకొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపవు. ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు. నీ ఎద్దు నీ కన్నులేదుట వధింపబడును గాని
దాని మాంసమును నీవు తినవు. నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారం చేత కొనిపోబడి నీ యొద్దకు మరలా తేబడదు. నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును. నిన్ను రక్షించు వాడెవ్వడునూ ఉండడు. నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేతనేమియూ కాకపోవును. నీ వెరుగని జనము నీ పొలం పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నుల ఎదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాల మీదను తొడల మీదను కుదరని చెడ్డ పుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకొను నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనమునకు అప్పగించును. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించెదవు. యెహోవా నేను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువై ఉండువు. విస్తారమైన విత్తనమును పొలంలోకి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు. ఏలైనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు. ఏలైనగా పురుగు వాటిని తినివేయును. ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలంతో తలనంటుకొనవు. నీ ఒలివ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద నుండరు. వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నింటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీకంటే హెచ్చగును. నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగా ఉండును, నీవు తోకగా ఉండు. నీవు నాశనం చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నేను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలము వరకు నీ మీదను నీ సంతానం మీదను సూచనగాను విస్మయ కారణంగాను ఉండును. నీకు సర్వసమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషంతోనూ హృదయానందంతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపచేయు వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు. యెహోవా దూరమయ్యున్న బూదిగంతం నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూర ముఖము కలిగి వృద్ధులను యవ్వనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును. నిన్ను నశింపజేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపచేయు వరకు ధాన్యంనే గాని ద్రాక్షారసంనే గాని తైలంనే గాని పశువుల మందల్నే గాని గొర్రె మేక మందల్నే గాని నీకు నిల్వనీయరు. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారం గల నీ కోటలు పడువరకు నీ దేశమందంతటను నీ గ్రామములన్నింటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నింటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోనూ నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసం తిందువు. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారం గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను తన కోగిటి భార్య ఎడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైనను వారిలో ఎవరికిని పెట్టడు. ఏలైనగా మీ శత్రువులు మీ గ్రామములన్నింటి అందు మిమ్మును ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను వానికి మిగిలిన దేమీ ఉండదు. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి పెట్టుట వలనను ఏమీ లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారం చేతను నేల మీద తన రకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు తాను కనబోవు పిల్లలను తాను రహస్యంగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలైనను కటాక్షం చూపకపోవును. నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గాయకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల
యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళను కలగచేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగులును చెడ్డ రోగమునై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నింటినీ ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగచేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలి ఉందురు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింప చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింప చేయుటకును మిమ్మును సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశంలో నుండి పెళ్లగింపబడుదువు. దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనంలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరకాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలగజేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. నీవు రేయింబగలు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేతను నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ చూపుకొను వారుందురు గాని మిమ్మును కొనువాడొక్కడైనను ఉండడు.